అప్పుడే మూడో మనిషి వెళ్ళి కలగజేసుకొని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. వాళ్ళు సాటిస్ఫై అవుతారు, మనకు ఊపిరుండగానే చేసామన్న తృప్తి ఉంటుంది. తప్పుగా అనుకోకండి బావుగారు, ప్రమాదాలు చెప్పొస్తున్నాయా చెప్పండి? ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నాం కదా. అందుకే నా సజెషన్ అనుకుని ఆలోచించండి. అంకుల్, మీరటు వెళ్ళొచ్చి ఆ మూడ్లో మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను. నాన్న ఇప్పుడే కోలుకుంటున్నారు. ఆ టైప్ ఆఫ్ టాపిక్ ఇప్పుడు వద్దండి. దీని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడదాం. విన్నారా సార్? ఇంకెప్పుడైనా మాట్లాడాలి అంటున్నాడంటే మాట్లాడాలన్న ఉద్దేశం ఉందనే కదా. మొన్నటిదాకా నాకు కాసుల మీద ఇంట్రెస్టే లేదు, ప్రజాసేవే ముఖ్యమని పన్నోళ్ళని వెంటేసుకుని తిరిగే ప్రేమ్కి ఇప్పుడు ఆశ పుట్టింది సార్. ఐ థింక్ ప్రేమ్ రియల్ క్యారెక్టర్ ఇదే సార్. మనం అనుకున్నంత చిన్న పిల్లాడు కాదు సార్ మీ తమ్ముడు. ఇప్పుడు మీరు మాట్లాడితే బెటర్ సార్. వాడు వారసుడే కదా రోజా. సరే సార్, ఇది ఇప్పుడు ఆగదు. మీరు నోరు తెరిచేదాకా వెళ్తుంది చూడండి. డాడ్ చెప్పింది అంకుల్కి అర్థమైంది ప్రేమ్, నీకే అర్థం కాలేదు. ఏ అంకుల్? అమ్మా నిషా, ఇది మీ బాధ లేదా భయమా? ఏ కంట్లోనూ కన్నీరు కార్చకూడదన్న తాపత్రయమే బావుగారు. మాట్లాడండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్యా? ఆయన తర్వాత చూసుకోవడానికి నేను లేనా? నా మీద నమ్మకం లేదా? చచ్చా, నీ మీద నమ్మకంతోనే కదమ్మా ముందు వెనక ఆలోచించకుండా వెంటనే సంబంధాన్ని ఓకే చేశాను. రేపటి రోజున ఏ గొడవ రాకుండా ముందే జాగ్రత్త పడదామని చెప్తున్నాను, వేరే ఏం లేదు. అవునంటీ, ఒక తండ్రిగా కూతురి పట్ల చూపిస్తున్న ప్రేమ ఇది. 100 కోట్ల ఆస్తున్న నేను పెళ్లి చేసుకుని ఇంటికి వస్తున్నాను అంటే నా భర్తకి ఏం తక్కువ లేదని తెలుసుకోవటంలో తప్పులేదు కదా. విషయం ఇదా? ఇది మాట్లాడడానికి ఇదా సందర్భం? ఆస్తులు అంతస్తుల కోసం పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారా మీరు? ముందుకు రావడం ఏంటి అల్లుడు? మా వెనకేమన్నా లేకొచ్చావా ఏంటి? డాడ్, మోమ్ కూడా ఇలా మాట్లాడుతుంది అనుకోలేదు. నువ్విలా అడుగుతావని నేను అనుకోలేదురా. మీరిలా ప్రవర్తిస్తారని నేను అనుకోలేదు. ఇప్పుడు అరుణ్కి సపోర్ట్ చేసి వాడికి పర్సంటేజ్ ఎక్కువ రాయిస్తే వీడికి పెళ్ళాం మాటే వింటాడు. చెల్లమ్మకే రాయించాలి. మీరెన్ని అనుకున్నా మావయ్య మాకే సపోర్ట్ చేస్తారు. ఎందుకు చేస్తాడమ్మా? రేపు మా బావకేదైనా అయితే రూల్ చేయాల్సింది మా చెల్లె. తనకి సపోర్ట్ చేస్తాడు గాని మీ అందరికెందుకు చేస్తాడు? ఏం బావా, అంతే కదా? అవునని చెప్పు హర్ష. ఆ మాట డాడ్ చెప్పరు. మొన్నట్లా ఆయనకేమన్నా అయితే బాధ్యతలు తీసుకోవాల్సిన యోగ్యత నాకే ఉందని డాడ్కి బాగా తెలుసు కదా డాడ్? కరెక్ట్ గా చెప్పారు సార్. మావయ్య గారి మనసులోని మాట కూడా అదే. ఐ నో. ఏంటి యునో? మీకు మీరే డిసైడ్ అవ్వకండి. మీరు ఎంత గింజుకున్నా మాకన్నా నయా పైసా మీకెక్కువ రానివ్వం. అసలు మీకెవరిస్తున్నారమ్మా? మా రమ్మకే ఇదంతా. ఇది స్వార్థం. మరి నీకున్నదేంటో? మరి మీకున్నదేంటి? ఇంత సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నారా? ఆఖరికి రమ కూడానా?
ఇప్పుడే లాయర్ గారికి ఫోన్ చేస్తాను. లాయర్ గారు, మీరు వెంటనే ఇంటికి రావాలి. త్వరగా రండి. అయ్యగారు, మీరు ఎన్ని చెప్పినా గానీ అయ్యగారు, మా చెల్లెలు ఏం కూడా అయ్యగారు, అరే, ఏమైంది అయ్యగారు? అమ్మ చామంతి, నాకేదోలా ఉందమ్మా. నన్ను అర్జెంటుగా రూమ్లోకి తీసుకెళ్ళమ్మా. అలాగే అయ్యగారు. నాన్న అరే అలా ఇలా. అయ్యగారు, సరే రెడీ చేయండి, కానివ్వండి. రెడీ చేయండి. చం చం చామంతి అమ్మా. ఆయన నిండు నూరేళ్లు బాగుండాలమ్మా. ఆ